బంగారం కాదు, వజ్రాలు కాదు. ప్రపంచంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్నది ఒక చీజ్ ముక్క. ఆ రాత్రి నిశ్శబ్దం. సూపర్ మార్కెట్ మొత్తం మూసేసి ఉంది. సీసీ కెమెరాలు ఆన్‌లో ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉన్నారు. అయినా మరుసటి ఉదయం లక్షల రూపాయల విలువైన చీజ్ మాయమవుతోంది. ఇది సినిమా కథ కాదు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నిజమైన క్రైమ్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురయ్యేది ఏమిటి అంటే బంగారమా, వజ్రాలా, ఖరీదైన మొబైల్సా? కాదు. సమాధానం చీజ్. అవును, మనం పిజ్జా, బర్గర్లలో చూసే అదే చీజ్. బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ రీటైల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రీటైల్ స్టోర్లకు వచ్చే చీజ్లో దాదాపు 4% దొంగతనానికి గురవుతోంది. అంటే ప్రతి సంవత్సరం కోట్ల కిలోల చీజ్ దొంగల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా రీటైల్ రంగాన్ని వణికిస్తున్న నేరం. ఒక ప్రశ్న, చీజ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, చీజ్ ధరలు చాలా ఎక్కువ. రెండవది, ప్రపంచవ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్. మూడవది, చీజ్ చాలా రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అందుకే దొంగిలించిన చీజ్ను తక్కువ ధరకు అమ్మేసి వేలల్లో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఇది ఆకలితో చేసిన దొంగతనం కాదు. దీని వెనుక నడుస్తోంది ఒక భారీ బ్లాక్ మార్కెట్ నెట్వర్క్. ఒక్కసారి ఊహించండి, ఒక రాత్రిలో ట్రక్కులు వచ్చాయి. ఎవ్వరూ గుర్తించలేదు. ఉదయం అయ్యేసరికి 22 టన్నుల చీజ్ కనిపించలేదు. అవును, బ్రిటన్లో జరిగిన ఈ భారీ చీజ్ దొంగతనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ నష్టాలతో సూపర్ మార్కెట్లు కూడా యుద్ధమే ప్రారంభించాయి. ప్రతి చీజ్ ప్యాకెట్కు ప్రత్యేక సెక్యూరిటీ ట్యాగ్లు, వందలాది సీసీ కెమెరాలు, కస్టమర్ల కదలికలను గమనించే AI ఆధారిత నిఘా వ్యవస్థలు. ఒక్క చీజ్ ముక్క కోసం ఇంతటి భద్రత. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నేటి వాస్తవం. అందుకనే బంగారం కాదు, వజ్రాలు కాదు, ప్రపంచంలో అత్యధికంగా దొంగల కంట పడుతుంది ఒక సాధారణ చీజ్ ముక్క. కాబట్టి ఈసారి మీరు సూపర్ మార్కెట్లో చీజ్ సెక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న అదనపు కెమెరాలను ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఆ చీజ్ వెనుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక భారీ క్రైమ్ కథ దాగి ఉంది. కొన్ని వస్తువుల విలువ వాటి ధరలో కాదు, వాటిని దొంగిలించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనే దాంట్లో తెలుస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.